దేశమంతా కూడా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం గురించి చర్చిస్తుంది. ఈ క్రమంలోనే తన ఈవెంట్లో లడ్డూ గురించి టాపిక్ వస్తే ఖండించవలసింది పోయి ఇప్పుడు ఇది సెన్సిటివ్ టాపిక్, ఇప్పుడు దీన్ని మనకొద్దు అంటూ కాస్త ఫన్నీగా సైడ్ చేసే ప్రయత్నాలైతే చేశారు కార్తిక్. దీనిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. లడ్డూ మీద జోకులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద కార్తిక్ స్పందించారు. పవన్ కళ్యాణ్ సార్, మీకు నాకు క్షమాపణలు అంటూ ట్వీట్ చేశారు కార్తిక్. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది సార్. నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామి భక్తున్నే. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో అంత అపార్థం ఏర్పడినందుకు నన్ను క్షమించండి కోరుకుంటున్నా అంటూ వెల్లడించారు. నేను ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తా అంటూ ట్వీట్ చేశారు. దీంతో వివాదం పెద్దది కాకుండా కార్తిక్ తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే కార్తిక్ బ్రదర్ సూర్య తమ్ముడు కార్తిక్ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని, తాను కూడా 3 రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినిమా హీరో సూర్య ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాను తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్టు, తాను రేపటి నుంచి 3 రోజుల పాటు దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్కి సారీ చెప్పారు సూర్య. తమ్ముడు అలా అని ఉండవలసింది కాదన్నారు. ఒక్క సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ అడుగుతూ లడ్డూ కావాలా నాయన అంటూ అనగా హీరో కార్తీక్ లడ్డూ గురించి ఇప్పుడు ఎందుకులే, అది సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వేశాడు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. సినిమా ఫంక్షన్లో కూడా తిరుమల లడ్డూను కించపరిచేలా మాట్లాడడం సరికాదని అనడంతో సూర్యతో పాటు కార్తిక్ కూడా క్షమాపణ చెప్పారు.